తిరుపతిలో నిర్మాణంలో ఉన్న ముంతాజ్ హోటల్ అనుమతులను రద్దు చేయడం అభినందనీయమని బీసీవై పార్టీ మద్దతుదారులు యాదవ్ సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. జీవో నంబర్ 24ను రద్దు చేస్తూ ముంతాజ్ హోటల్కు టీటీడీ ఇచ్చిన భూములను వెనక్కు తీసుకుంటూ ముఖ్యమంత్రి చెప్పడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తిరుపతి అలిపిరిలోని శ్రీవారి పాదాల మండపం వద్ద బీసీవై పార్టీ మద్దతుదారులు యాదవ్ సంఘం నాయకులు కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అలిపిరి పాదాల చెంత కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత ఈరోజు బీసీవై యువత అదేవిధంగా ప్రతి ఒక్క శ్రీవారి భక్తుడు ఈరోజు ఎంతో ఆనందోత్సవాలతో స్వామివారికి 101 కొబ్బరికాయలు కొట్టి తమ యొక్క సంతోషాన్ని వెలిబుచ్చడం జరిగింది. ఎందుకనంటే గతంలో కొన్ని ప్రభుత్వాలు తీసుకున్నటువంటి జీవో నెంబర్ 24 ఇచ్చి స్వామివారి ఏడుకొండల వద్ద ముంతాజ్ హోటల్ అని చెప్పి ఒక 7 స్టార్ హోటల్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద అనేక ఉద్యమాలు చేసి బీసీవై అధినేత బోడి రామచంద్ర యాదవ్ గారు అదేవిధంగా సాధు సంతత్ శ్రీనివాసానంద సరస్వతి గారు పోరాడి ప్రభుత్వం దృష్టికి ప్రతిపక్ష పార్టీ ఏదైతే చేయాల్సినటువంటి పని ఉందో ప్రజల గొంతే తన గొంతుగా ప్రభుత్వానికి విన్నవించి అక్కడ ముంతాజ్ హోటల్ని రద్దు చేయించినందుకు మొదటగా బోడే రామచంద్ర యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా సనాతన ధర్మానికి ఏ ఇబ్బంది వచ్చినా ఈ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలలో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన వెంటనే దానిని వెంటనే రద్దు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. ఈరోజు ముఖ్యంగా మాట్లాడదలసిన విషయాలు ఏదైనా ఉందంటే ప్రభుత్వం ఏడాది కాకముందే ప్రజల పార్టీని నిరూపించుకున్నారు. కావున సనాతన ధర్మాన్ని కూడా పాటిస్తూ హిందూ మనోభావాలను కూడా దెబ్బతీసే విధంగా లేకుండా ప్రజల పట్ల ఉండి ఈరోజు ఒక 7 స్టార్ అనే హోటల్ని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పార్టీలకి ఇప్పుడు యాదవులు అదేవిధంగా తిరుమల క్షేత్రంలో ఉండే భక్తులు కావచ్చు ఏదైతే మనోభావాలు దెబ్బతీయకుండా ఈరోజు నిలబెట్టడం జరిగిందో ఈ పార్టీకి అనేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ముఖ్యంగా ఈ ముంతాజ్ హోటల్ని రద్దు చేయడంలో కీలక పాత్ర పోషించిన సాధు సంతులకి బోడే రామచంద్ర యాదవ్ గారికి హైందవ ధర్మ సంస్థాపకులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు మన తిరుమల తిరుపతి చుట్టుపక్కల అన్య మతస్థులకు కానీ ఇతర కార్యక్రమాలకు ఇచ్చినటువంటి ఏ విధమైన కార్యక్రమాన్ని కూడా ఇదే ఐక్యతతో అడ్డుకుని హిందూ ధర్మాన్ని కాపాడాలని వెంకటేశ్వర స్వామి భక్తులుగా అందరినీ వేడుకుంటున్నాను. జై నమో వెంకటేశాయ. కూటమి ప్రభుత్వం హిందువులు మనోభావాలు దెబ్బతినకుండా గత 9 నెలలుగా ఏ ఒక్క విషయంలో కూడా హిందూ దేవాలయాల పట్ల హిందూ భక్తుల పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నదంటే ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు హిందూ సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయాలని చెప్పి నిరంతరం కృషి చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని తన స్వయంగా భుజాల మీద వేసుకొని హిందూ ధర్మం పట్ల నిబద్ధతతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత జన్మించారు. కలియుగ దైవం సనాతన ధర్మాన్ని వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి పవిత్రం కాపాడేందుకే నా జీవితం అని చెప్పి స్వయంగా నేను చెప్పాడు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మన తిరుపతి తిరుమల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. అందుచేత రాష్ట్ర ముఖ్యమంత్రికి తిరుపతి ప్రజల నుంచి చిత్తూరు జిల్లా నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.